బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని గజ్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సంఘ ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహా గుడి పుల్లంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముండ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అంటరానితన నిర్మూలన కోసం అందరూ సమానంగా ఉండాలని ఈ ఉద్దేశంతో భారత రాజ్యాంగం రూపొందించి అందరినీ సమాన స్థాయికి తెచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాల వారు అనేక పదవులు అనుభవిస్తున్నారని ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలు నడవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు, ప్రసాద్, ఇక ఇస్మాయిల్, చెన్నారాయుడు తదితరులు పాల్గొన్నారు। విశ్రాంతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జనబలము మన ఆనవాయితీ, ఎందుకంటే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు జరిగింది। ముఖ్యంగా ఆయన ఒకటే అన్నాడు, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన పడిన అగసాట్లు, ఆయన ఎదుర్కొన్న కులవిక్షత గురించి పోరాటం చేసి రాజ్యాంగ ప్రతిమ రూపొందించడం జరిగింది। ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈరోజు బడుగు బలహీన వర్గాలు అందరితో సమానం, అందరూ కూడా ఒకటే విధానంతో ఆయన రూపొందించిన ఈ కార్యక్రమానికి ముఖ్య నాంది రక్త కర్మక్రియ అంబేద్కర్। ఆయన అనుగుణంగా మనం అందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు పాటుపడాలని, ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా అందరితో సమానంగా ఉన్నారంటే